నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంత్రి శ్రీధర్ బాబుపై బీజేపీ నేత గోమాస శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటే మండిపాటు. కుమ్రంభీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన. పత్రికా విలేకరిపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. చెన్నూరులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం. ప్రాణాపాయం నుండి బయటపడ్డ జూనియర్ లైన్మెన్ బండారి యోగేశ్వర్. మంత్రి శ్రీధర్ బాబుపై బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెన్నూరు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబుపై బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. శ్రీధర్ బాబుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు మా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపై వ్యక్తిగత విమర్శ చేయడం సమంజసం కాదని తెలియజేస్తున్నాం. గోమాస శ్రీనివాస్, నీ చరిత్ర తెలియని ఏం లేదు. నువ్వు మంత్రిలోని గూడూరు ప్రాంతంలో నీ ప్రాంత వాసులను చీకొట్టిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు మా శ్రీధర్ బాబు అనేటువంటివా? శ్రీధర్ బాబు మచ్చలేని నాయకుడు, దఫాలుగా గెలుస్తున్న వ్యక్తి పైన నువ్వు వ్యక్తిగత ఎంతవరకు సమంజసమని తెలియజేస్తున్నావు. పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద పడతారు, ప్రతిపక్షాలు పాలక పక్షాల మీద పడతారు తప్ప కానీ ఎవరు కూడా ఎవరి వ్యక్తిగతం గురించి ఎవరు కూడా మాట్లాడే సందర్భాలు లేదు. కానీ మీరు అదే క్యాంపెయినింగ్లో గౌరవ మంత్రివర్యుల మీద, వాళ్ళ తమ్ముని మీద వారి యొక్క మనస్పర్ధలు అంటే వాళ్ళ హావభావాలు దెబ్బతినే విధంగా మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. దానికి నిరసనగా మేము మిమ్మల్ని ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున, చెన్నూరు నియోజకవర్గం తరఫున ఏంటిదంటే, మీరు చేసే ఏ క్యాంపెయినింగ్లో అయినా ఏ పార్టీలైనా కూడా పార్టీ పరంగా విమర్శ చేయాలి తప్ప కానీ ఒక వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అది ఎవరికి కూడా పద్ధతి కాదు, అది మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి దీన్ని మీరు ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ విజ్ఞప్తికే మేము మొదలు పెడతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పత్రికా విలేకరి అంగళ తిరుపతిపై దాడి చేసిన కలీం అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రంభీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన అంగళ తిరుపతిపై దాడి చేసిన కలీంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ల ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ సురేష్ కృష్ణంరాజు, కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి సురేందర్ రావు, తిరుమలచారి మాట్లాడుతూ దాడి చేసిన కలీంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ చేస్తున్న స్థలాన్ని అధికారులు ఇప్పటి వరకు దర్శించలేదని, వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి మైనింగ్ అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయంలో విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పట్టాభూమి అయితే పట్టదారునికి నోటీసు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కాగజ్ మండలం చారిగం శివార్లో వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్ట్ మిత్రుడు కవరేజ్ కోసం ఫోటో తీస్తే అతనిపై దాడి చేసిన మాఫియాను పోలీస్, రెవెన్యూ అధికారులు మాఫియాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆస్తులను లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్సులను కొట్టిన వాళ్ళకి వత్తాసు పలకడం గమనార్హంగా ఉంది. పైగా పత్రికా స్వేచ్ఛను ఇజ్జేయం అయితే చాలా దారుణంగా ఉంది. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ఒక జర్నలిస్ట్కి న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకి ఏం న్యాయం జరుగుతుందో మరి ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఘటనలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా మాఫియా వ్యతిరేకపోతున్నది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలి.
వెంటనే ఎవరైతే మాఫియా ఉన్నారో వాటిని అడ్డుకొని వారి మీద కేసులు పెట్టకపోతే ఖచ్చితంగా కలెక్టరేట్ ఎదుట టెంట్ ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. దీన్ని చూసినట్లు వ్యవహరిస్తున్నారు. ఇవాళ అంగళ తిరుపతి అనే విలేకరు మీద దాడి జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది మీద దాడులు జరుగుతాయో ఆ రోజు ఆయన భయపడి ఈయన తిరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈయన ఎదురు తిరిగితే అక్కడ ఏం జరిగి ఉండేది. ఇప్పటికైనా మేము అనేది ఏంటంటే పోలీసు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసిండో ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయనే మళ్ళీ మీదకెళ్ళి తిరుపతి మీద కేసు పెట్టిండు. మేమనేది ఏంటంటే ఆయన పెట్టిన ఫిర్యాదు మీదకు ఈయన మీద ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసినారో ఆ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే ఈయన కేసును తప్పించి ఈయన ఏదైతే ఫిర్యాదు చేసిండో ఆ ఫిర్యాదు ఆధారంగా ఆయన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తాం. ఇక ముందు కూడా రెవెన్యూ అధికారులు ఇటువంటి సంఘటనలు చూసినట్టు వ్యవహరిస్తే శాంతి భద్రత సమస్య రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాదాలు ఇంకా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరైతే నిర్వాహకులు ఉన్నాడో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెన్నూరులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. విద్యుత్ పోల్పై మరమ్మతులు చేస్తున్న క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగి ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సప్లై ఇచ్చాడు. దీంతో పోల్పై ఉన్న జూనియర్ లైన్మెన్ బండారి యోగేశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బదులైంది. విద్యుత్ పోల్పై మరమ్మతులు చేస్తున్న జూనియర్ లైన్మెన్ బండారి యోగేశ్వర్ను ప్రమాదం నుండి బయటపడ్డారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం పట్టణంలోని పద్మనగర్ కాలనీలో జూనియర్ లైన్మెన్ బండారి యోగేశ్వర్ ఎల్పీ తీసుకొని మరమ్మతు చేస్తున్న క్రమంలో కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగి ట్రాన్స్ఫార్మర్ నుండి సప్లై ఇవ్వగా హఠాత్తుగా సప్లై అందడంతో జేఎల్ఎం చేతులు కాలిపోయి స్తంభంపైనే ఉండిపోయాడు. ఇది గమనించిన తోటి ఉద్యోగి పోల్పైకి ఎక్కి అతడిని కిందికి దించాడు. చేయి కాలి తీవ్ర గాయాలు పాలైన జేఎల్ఎంను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కరీంనగర్కు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇష్టారీతిన విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బందిపై తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో బీరన్న వేడుకల్లో భాగంగా పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గొల్ల కుర్మల కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గొల్ల కుర్మ కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
తాడేపల్లి గ్రామంలో మరి ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వీరన్న పండుగను మరి నిన్న బాలునేతోటి మొదలై 10 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవుని యొక్క కళ్యాణం, దేవుని యొక్క పట్నాలు, అదేవిధంగా పోచమ్మ కొలుపు అందరూ కూడా వీరన్న కొలుపులో పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క వీరన్న కొలుపులో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది. ఆధ్యాత్మికతలోని ఆనందం ఉంటుందని అందరూ భగవన్ నామ స్మరణంలో తరించాలని ఆజీవన్ సేవా సమితి అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ సూచించారు. వైశాఖ పౌర్ణమి, బుద్ధ జయంతి, కుర్మ జయంతి సందర్భంగా గోదావరి ఖని అధికారుల నివాసం బంగ్లాస్ ఏరియాలోని శ్రీ దుర్గామాత అమ్మవారి ఆలయంలో గురువారం శివ అధ్యక్షురాలు చింతల శ్రీ లక్ష్మి ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారికి 1,00,000 మల్లెపూలతో పుష్పార్చన, కుంకుమ పూజ నిర్వహించారు. అమ్మవారి ఆలయం ఆవరణలో 108 సార్లు లలిత పారాయణం చేశారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ అన్ని మాసాలలో వైశాఖ మాసం అత్యధికంగా ఫలితం ఇస్తుందని, వైశాఖ పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి రోజున ఆలయములలో పూజలు, వ్రతాలు, నోములు చేస్తే శారీరక, మానసిక బాధలను నశింపజేయడంతో పాటు జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయని అన్నారు. బంగ్లాస్లో అమ్మవారికి 1,00,000 మల్లెల పూజ, 1,00,000 మల్లెల అర్చన నిర్వహించడం జరిగింది. అమ్మవారి దగ్గర మేము ఈ వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరము 1,00,000 మల్లెల పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కాలనీ కుటుంబ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి లలితా పారాయణము, అలాగే అన్ని ఇంకా అమ్మవారి లలిత సహస్రనామము, కుంకుమార్చన, వివిధ మల్లెపూలతోటి పూజలు నిర్వహించుకోవడం జరిగింది. వైశాఖ మాసంలో ఇప్పుడు జరిగే వైశాఖ మాసంలో అమ్మవారికి ఇంకా వివిధ దేవతలకు మల్లెల పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో మేమందరం ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుని అమ్మవారి పాత్రులు కావాలని కోరుతున్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని బీజన్ ఏరియా విజయ గణపతి ఆలయంలో హనుమాన్ దీక్షపరులు ఆధ్వర్యంలో హనుమంత్ యజ్ఞ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ బీజోన్ ఏరియాలోని విజయ గణపతి ఆలయంలో హనుమాన్ దీక్షపరుల ఆధ్వర్యంలో హనుమంత్ యజ్ఞ హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి హనుమాన్ ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమంలో పట్టణంలోని హనుమాన్ మాలాధారణలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి ఖని ఏరియాలోని ముస్త్యాల గ్రామ సమీపంలో 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఐడియల్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ముత్యాల గ్రామానికి చెందిన 2 మాత్రమే హెల్పర్లుగా నియమించుకున్నారని, వారితో కూడా వెట్టి చాకిరీ చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కంపెనీలో ఇంకా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ రిక్రూట్మెంట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుంటే ఐడియల్ కంపెనీపై కలెక్టర్లు ఫిర్యాదు చేయడం జరుగుతుందని సూచించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముస్త్యాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు సుందిర్ల కృష్ణ, నడిపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. మేము ముస్త్యాల గ్రామస్తులం. ఇది ముస్త్యాల్లో ఎక్స్ప్లోజివ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిళ్ళు. ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి గత సంవత్సరంన్నర అవుతుంది, కానీ ఇంతవరకు ఇందులో మా ఊరు నుంచి మాత్రం ఎంప్లాయ్మెంట్ తీసుకున్నది లేదు. యాక్చువల్గా ఇందులో నుంచి 4 బండ్లు వెళ్తున్నాయి, కానీ హెల్పర్లను కేవలం ఒక 2 హెల్పర్లను మాత్రమే మా ఊళ్ళో పెట్టుకున్నారు. 4 డ్రైవర్లు, 4 సెక్యూరిటీ, కంప్లీట్గా అందరు బయట వాళ్ళనే తీసుకున్నారు. మేము ఎంత అడిగినా కానీ ఈ యొక్క యజమాన్యము ఎంత అడిగినా కానీ ఈ యొక్క యజమాన్యం అస్సలే రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ యొక్క కంపెనీని దయచేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టుగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలనే లక్ష్యంతో సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు రైతుల పైన మొసలి కన్నీరు గారుస్తూ ఉంది. నువ్వు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి 4 దఫాల రైతు రుణమాఫీ చేస్తే నువ్వు చేసినటువంటి రుణమాఫీ అంతా కూడా రైతుల ఆ బ్యాంకర్ల మిత్తికే సరిపోయింది.
రెండోసారి కూడా మళ్ళీ రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే అది కూడా బ్యాంకర్ల మిత్తికే సరిపోయింది తప్ప నువ్వు చేసినటువంటి రుణమాఫీ వల్ల రైతులు ఎవరు కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంతా 4 మాసాలు అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు చేస్తూ ఉంది. ఈరోజు వడ్ల కొనుగోలు విషయంలో కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ తుట్టి లేకుండా ఇంకా వేరే అవినీతి జరగకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతుకు వడ్లు కొనుగోలు పెంచింది. దాంతోపాటు గతంలో వడ్లు కొన్న దానికంటే దాదాపు 40 టన్నుల వడ్లను ఈసారి రైతుల దగ్గర నుంచి ఎక్కువ సేకరించినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్ప ఏ రోజు కూడా రైతుల పైన ఈ టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ప్రేమ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మొన్న ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి రైతులకు రుణమాఫీ జరగలే, ఏకకాలంలో ఒకేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రైతుకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు పరిష్కారం జరుగుతాయి. కేవలం సన్న వడ్లకు రేషన్ షాప్లో కూడా సన్న బియ్యం పేదలందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసి రైతులను పక్కదారి పట్టించి ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం మానుకోవాలి. రైతులు కూడా ఈరోజు ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం రైతుల సంక్షేమానికే కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి శ్రీధర్ బాబుపై బీజేపీ నేత గోమాస శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటే మండిపాటు. కుమ్రంభీం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ఆందోళన. పత్రికా విలేకరిపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. చెన్నూరులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం. ప్రాణాపాయం నుండి బయటపడ్డ జూనియర్ లైన్మెన్ బండారి యోగేశ్వర్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.